అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సౌమ్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుడి సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊపిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే కాల్చియుం యభూమి దుంజూచి ఆనందము పొంగిర్యాయుంగరం విచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరామమున్నిచ్చి సంతోషము ఏది. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుందని, నీటిలో పడ్డ స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్ముతనొందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్నీరులన్ కోర శ్రీరామ బాణాగ్ని అనంతలోకంబురానందమయ్యుండ నవ్వేళ నుండి భీషణుడేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంప్రప్తమయ్యున్నా. దినకర వదనం తీక్ష్ణం శ్రాకరాళం రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదిభద్రం రాజయోగం సకల శుభనిధిం సర్వవేదాళ వేద్యం రాక్షసాంతం సకల విషయ సంగ్రామదూతం నమామి ఖడ్గహస్తం విషధరహరణం వేద వేదాంతదీపం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవత సుప్రకాశం కల్పవృక్షం మణిమయమతులం మాయమాయా స్వరూపం కాలచక్రం సకల విషయ సంగ్రామదూతం నమామి. ఇంద్రవన్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం సర్వజన సదయం కార్యపూజార్జితం సింహనాదం ఆదిహత్యం ప్రకాశం చిత్స్వరూపం సకల విషయ సంగ్రామదూతం నమామి.